ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 29వ వాక్యంలో ఉన్న మాటను మనం ధ్యానించుకుందాం. తరువాత దావీదు అక్కడి నుండి పోయి ఎంగ్నేదునికి వచ్చి కొండ స్థలములో నివాసము చేసెను. ప్రిలరీ చదవబడిన మాటల్లో మనం చూసినట్లయితే, దావీదు తరమబడుచు అరణ్యముల గుండా పోవచ్చు ఎంగ్నేది అనే స్థలములోనికి వచ్చట అక్కడ నివాసము చేసినట్లుగా దేవుని వాక్యములో మనకి కనబడుతోంది. ఎంగ్నేది అనే మాటకు అర్థం ఏంటంటే గాదు ఓట, ఓట అని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనము ఆరాధిస్తున్న దేవుడు చక్కని మాట చెప్తారు. ఏమని చెప్తా ఉంటారంటే, అతడు నీటి కాలువ ఎవరో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు చెట్టు వలె ఉండును, అతడు నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండును అంటారు. ఊట అనేది అర్థం ఏంటంటే, ఏ సందర్భంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా ఆ ఊట అనేది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే లేకపోతే వస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాగనే దావీదు ఎక్కడున్నప్పటికీ, అరణ్యములో ఉన్నప్పటికీ, ఆపదలో ఉన్నప్పటికీ, ఎంగ్నేదు అనే ప్రదేశములో ఉన్నప్పుడు ఆ అరణ్యములో ఆ ఊట దగ్గర దేవుడు ఆ దావీదుకి సహాయం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక మనలో చాలామంది శ్రమల గుండా, శోధనల గుండా నడుస్తూ మా పరిస్థితులు ఏంటి అనుకుంటూ ఉండగా, దేవుడు దావీదుని ఎంగ్నేదు అనే స్థలములో ఎలా ఆదరించాడో అలాంటి ఆదరణ దేవాతి దేవుడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి కూడా దేవుడు దయచేస్తాడు. ఓట అనేది ఏంటంటే ఎప్పుడు నిత్యము ఉబుకుచుండు ఓట అంటే నిత్యము కూడా ఉబుకుతూ ఉండ దేవుని సహాయం కూడా నిత్యము మనకు ఉంటుందని దేవుని వాక్యాలు చెప్తున్నాయి. కనుక మీనా జీవితాల్లో కూడా దేవుడు అనేక రీతులుగా అనేక విధాలుగా సహాయం చేసేవాడై ఉన్నాడని విశ్వసించి నమ్ముదాం. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.